లిక్కర్ దందా కల్వకుంట్ల పేటెంట. కేటీఆర్ అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? మీ చెల్లెలు ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోలేదా? మీరు బీజేపీ కాళ్ళపై పడలేదా? నేను లేఖ రాస్తేనే రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నాడా? ఆయనకు ఏఐజీలో 10 లక్షల వేతనం ఆఫర్ వచ్చింది. నిజాయితీ అధికారి అయితే నా లేఖపై లేదెందుకు? మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్. సో జూపల్లి కృష్ణారావు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో కేటీఆర్ మీద కావచ్చు, కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో జూపల్లి కృష్ణారావుని ఉద్దేశించి మాట్లాడిన మాటలకి కౌంటర్గా ఆయన చెప్తా ఉన్నాడు. సో మీ చెల్లి ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు నేను లేఖ రాశాను, రకరకాల, అంటే పర్సనల్గా ఏదైనా కావచ్చు. సో వీఆర్ఎస్కి సంబంధించి, రిజ్వీ వీఆర్ఎస్కి సంబంధించి ప్రధానంగా ఆయన మాట్లాడుతూ ఆయనకి ఏఐజీలో 10 లక్షల ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వీఆర్ఎస్ తీసుకుంటున్నాడని చెప్పి జూపల్లి కృష్ణారావు చెప్తా ఉన్నాడు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబం పేటెంట్ హక్కు అని, వారిదే బ్రాండ్ అని ఆరోపించారు. సిఎస్కు తాను రాసిన లేఖ వల్లే ఐఏఎస్ అధికారి రిజ్వీ స్వచ్ఛంద పదవి విరామణ తీసుకున్నారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. నిజానికి తను వీఆర్ఎస్ను ఆమోదించొద్దని చెప్పానని తెలిపారు. మద్యం సీసాలపై హోలోగ్రామ్ వేసే టెండర్లపై తాను రాసిన లేఖలకు స్పందించకపోవడంతో రిజ్వీపై సీఎస్కు ఫిర్యాదు చేశానని చెప్పారు. గురువారం మంత్రివర్గ సమావేశం అనంతరం సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిడి శ్రీహరితో కలిసి జూపల్లి కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ బాటిల్పై ఉండే హోలోగ్రామ్ కాంట్రాక్టును 2013 ఆగస్టు 21న ఒక కంపెనీకి ఇచ్చాం. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అదే కంపెనీతో 2014 జూలై 1న ఒప్పందం చేసుకుని 2019 వరకు కొనసాగించింది. 2019లో ఆ కంపెనీ ఒప్పందం గడువు ముగిసింది. అయినా 2019 నుంచి 2023 వరకు ఎలాంటి టెండర్లకు పిలవకుండా నామినేషన్ పద్ధతిన అదే కంపెనీకి ప్రతి ఏటా పొడిగిస్తూ వచ్చారు. నేను మంత్రిని అయ్యాక 2 నెలలకే అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దీంతో ఏటా 40 కోట్లకు ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ను 5 ఏళ్ల పాటు నామినేషన్ పద్ధతిన ఎలా కొనసాగించారని, టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించాను. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పానని మంత్రి జూపల్లి వివరించారంట. లిఖితపూర్వకంగానే లేఖ రాసినా స్పందించలేదు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో 2024 ఆగస్టు 13న లిఖితపూర్వకంగా లేఖ పంపానని మంత్రి తెలిపారు. మళ్ళీ అదే ఏడాది సెప్టెంబర్ 27న, అక్టోబర్ 17న రిమైండర్తో పాటు లేఖ పంపించానన్నారు. తిరిగి డిసెంబర్ 9న మరోసారి లేఖ పంపించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న గొప్ప టెక్నాలజీ గుర్తించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏఐను ఆహ్వానించి దాని ప్రకారం టెండర్ను పిలవాలని చెప్పాం. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్గా ఐఏఎస్ అధికారి రిజ్వీని వేశాం. అయినా కమిటీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని పెట్టలేదు. మంత్రిగా నేను ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్పందించలేదు. చివరికి స్పందించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఆహ్వానించారు. దీనికి 23 దరఖాస్తులు వచ్చాయి. ఇవి వచ్చి 4-5 నెలలు దాటిపోయింది. దీనిపై ఇప్పటి వరకు ప్రజెంటేషన్ ఇవ్వలేదు. మంత్రి అంటే ప్రభుత్వం, చట్టం, రూల్స్ ప్రకారం ఆదేశాలు జారీ చేసినా స్పందించకపోవడంతో ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని భావించి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడిగాం. కమిటీకి కూడా ఆయనే చైర్మన్. ఆయన నిజాయితీ అధికారి అని కేటీఆర్ అంటున్నారు. మరి ఆ నిజాయితీ అధికారినే చైర్మన్గా నియమించాం కదా. ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ చేయలేదు. దాంతో నేను అక్టోబర్ 11న సిఎస్కు లేఖ పంపించాను. విధులు నిర్వహించకపోవడం, నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ విధి నిర్వహణకు అడ్డంకులు కలిగించారంటూ సిఎస్కు వివరించాను అని జూపల్లి వెల్లడించారు. సో ప్రధానంగా ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఐఏఎస్ రిజ్వీ కానీ లేదంటే ఎవరైనా కానీ మరి ఎందుకు ఒక మంత్రి మాట వినట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకెవరో ఆదేశాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో పైనున్న నాయకులు ఎవరైనా కానీ
అతను మాట వినొద్దని చెప్తే కానీ ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక కన్సల్ట్ మంత్రి మాట ఎందుకు ఐఏఎస్ వినడు? మరి మరి మంత్రి రాసిన లేఖలకు కూడా ఎందుకు రిప్లై రావట్లేదంటే ఖచ్చితంగా దీనిపైన ఎవరో ఉన్నారు. ఐఏఎస్కి ఎవరైనా సూచించి ఉండాలి. నువ్వు ఆయన మాటలు వినకు అని సూచిస్తే తప్పితే ఇప్పుడు ఐఏఎస్ అంత డేర్గా అంత డెసిజన్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఒక మంత్రి లేఖకు కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదంటే ఖచ్చితంగా పైన ఎవరైనా ఆదేశాలు ఇచ్చి